ప్రస్థానంలో సీఎం అయ్యేదాకా ఆయన అలుపెరగని పట్టుదలతో అజేయంగా సాగింది. ప్రజా నాయకుడిగా ప్రజల పట్ల అంకిత భావంతో 2009 మరియు 2014లో కోడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా, 2019లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితుడై తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల అంకిత భావంతో ఎనలేని సేవలను ఎన్నో అందించి తన నిష్పక్షపాత పనితీరుకు అద్దం పట్టారు. ఆత్మీయ పదజాలం, అన్యాయాన్ని ప్రతిఘటించే తత్వంతో దూకుడుగా దూసుకెళ్లే నాయకుడిగా పేరు పొందిన రేవంత్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్య శ్రామికుడిగా, జనహిత సేవకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం అహర్నిశలు శ్రమిస్తున్నారు. 1992వ సంవత్సరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ కు తరలివచ్చిన తరువాత మన తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరిస్తూ ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకుంటూ తెలుగువాడి సత్తాని జగద్విదితం చేశామే తప్ప తెలుగు సినిమా కోసం అహర్నిశలు శ్రమించే మన కార్మికుల కష్టాలు తెలుసుకోవడానికి ఏ ఒక్క నాయకుడు సహృదయంతో ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో మన కార్మికుల కష్ట నష్టాలను తెలుసుకుని ఒక అన్నలా ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. మన 24 సంఘాల కార్మిక నాయకులతో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత సమయం కేటాయించి 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి సినీ కార్మికులకు అన్ని విషయాల్లో అండగా ఉంటారని భరోసా ఇవ్వడమే కాకుండా కార్మికులకు సంబంధించిన వేతన సవరణలు, కాల్ షీట్స్, గృహ కల్పన, ఆరోగ్య బీమా, అలాగే తెలంగాణ చిత్ర పరిశ్రమ భారతదేశంలో తలమానికంగా నిలిచేలా కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికి ఏ సహకారాన్నైనా అందిస్తానని మాట ఇచ్చిన మనసున్న మహారాజు, కార్మిక పక్షపాతి, ప్రజా శ్రేయస్సే రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా 24 గంటలు పనిచేస్తున్న ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్, అనుకుంటే ఏదైనా సరే 100% సాధించే పొలిటికల్ సునామీ మన రేవంత్ రెడ్డి గారికి మనందరి కరతాళ ధ్వనులతో స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్.